ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో మానవ శరీరంలో అతి ప్రధానమైన అలానే శరీరంలో ఉన్న మొట్టమొదటి రక్షణ వ్యవస్థగా పిలువబడే అవయవం చర్మం. అందుకే దీన్ని ప్రైమరీ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ అని కూడా పిలుస్తూ ఉంటాం. బ్యాక్టీరియాలు, వైరస్లు, ఎండ, వాన, చలి ఇలా అనేకమైన వాటి నుండి నిరంతరంగా మనకు రక్షణ కల్పిస్తూ శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది చర్మం. చెమట ద్వారా కొన్ని వేల మలినాలను బయటకు పంపించడంలోనూ శరీరానికి అవసరమైన విటమిన్ డి ఉత్పత్తికి దోహదపడుతుంది. రోజు రోజుకి మారుతున్న కాలం దృష్ట్యా అలవాట్లు, జీవనశైలి, ఆధునీకరణ, కాలుష్యం చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో. వాటి వలన ప్రతిరోజు మన శరీరం అనేకమైన మార్పులకు గురి కావడం జరుగుతుంది. చర్మంలో అనేకమైన మార్పులు చోటు చేసుకోవడం అలానే చర్మ రోగాలు, సమస్యలు రావడానికి గల కారణం. చర్మం పగిలిపోవడం, పొడిబారడంతో చర్మం పైన పొట్టులా చర్మం రాలడం జరుగుతాయి. కనుక ప్రతిరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని మనం రక్షించుకోవచ్చు. మంచి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కూడా పొందవచ్చు. మా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ చర్మ సమస్యలతో సమస్య పెరిగాక వస్తూ ఉంటారు. సమస్య ఏదైనా త్వరగా గుర్తించడం, స్పందించడంతో పాటుగా తగు జాగ్రత్తలతో వైద్యం తీసుకోవడం మంచిది. చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఫలితాన్ని ఇచ్చే వైద్యంతో పాటు ఆహారం, స్వీయ రక్షణ అనగా కూడా ముఖ్యం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకటి, శరీరం బయట నుండి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు కొన్ని చర్మ సమస్యలకు ఆచరణాత్మకమైన మార్గాలు అవసరం. చర్మ సమస్యలు సరైన వైద్యం, ఔషధాలు తప్పనిసరి. ఆలస్యం చేయకుండా నిపుణులను కలవడం అవసరం. మంచి పోషకాలతో కూడిన ఆహారం, పళ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా శరీరానికి మంచి విటమిన్స్ దొరుకుతాయి. తద్వారా ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ప్రథమంగా మనం మాట్లాడుకోవాల్సింది ముఖ చర్మం గురించి. ఎందుకంటే బాహ్య ప్రపంచానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది ముఖం కనుక. ముఖ చర్మ ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది శుభ్రత. ముఖ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే రోజుకు 2 నుండి 3 సార్లు ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవడం ద్వారా చర్మం పైన పేరుకుపోయిన పాత కణాలు పోయి శరీరం నుండి విడుదలయ్యే కొన్ని ఆయిల్స్ చర్మం పై నుండి తొలగించబడి ఆరోగ్యంగా మంచి తేజస్సుతో ఉంటుంది. అలాంటి చర్మాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం. మనం గుర్తించాల్సిన మరొక విషయం స్కిన్ టైప్. వ్యక్తి నుండి వ్యక్తికి చర్మం వేరుగా ఉంటుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది జెనెటికల్ ఫ్యాక్టర్, మన అలవాట్ల పైన ఆధారపడి ఉంటుంది. మీ స్కిన్ టైప్ ఏంటో ముందుగా గుర్తించాలి. ఒకటి ఆయిలీ స్కిన్, రెండవది డ్రై స్కిన్ టైప్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది గనక చర్మంలో ఉండే సిబాసిషియస్ గ్లాండ్స్, వీటినే ఆయిల్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తుంటారు. వీటి నుండి ఆయిల్స్ ఎక్కువగా విడుదలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చర్మానికి అవసరమైన దానికి మించి విడుదలవుతుంది. ఇలా జరగడానికి ముందుగా చెప్పుకున్నట్టు జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఒక కారణం కాగా, మరొకటి ఆరోగ్య సమస్యలు. కొన్ని రకములైన చర్మ సమస్యలు కూడా కారణం కావచ్చు. అలా ఎక్కువగా ఆయిల్స్ విడుదలవ్వడం వలన చర్మం పైన అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనుక సమస్యను గుర్తించి తగిన వైద్యం తీసుకోవడం తప్పనిసరి. మరికొంతమందికి డ్రై స్కిన్ అనగా పొడిబారిన చర్మం ఉంటుంది. ఇలాంటి వాళ్లకు సిబాషియస్ గ్లాండ్స్ నుంచి కావలసిన దానికన్నా తక్కువగా ఆయిల్స్ విడుదలవుతుంది. దాని వలన చర్మం పొడిబారడం చూస్తూ ఉంటాం. చర్మానికి ఆయిల్ ని అప్లై చేయడం ద్వారా ఈ సమస్యకు ఏకైక పరిష్కారం. చర్మ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలానికి అనుగుణంగా జీవన శైలిలో మార్పులు చేయడం ద్వారా కూడా కాపాడుకోవచ్చు. వీలైనంత ఎక్కువగా నీరు. మంచినీళ్లు శరీరంలో ఏర్పడే 10లో 8 సమస్యలకు అతిపెద్ద పరిష్కారం నీరు. శరీరానికి సరిపడా నీరు త్రాగడం వలన చర్మం హైడ్రేట్ అయి ఉంటుంది. దీని వలన చర్మం పొడిబారిపోవడం, పగలకుండా కాపాడుకోవచ్చు. సుమారు రోజుకి 3 నుంచి 5 లీటర్ల నీరు ఖచ్చితంగా తాగడం అయితే తప్పనిసరి. మలినాలు లేని శరీరం. ఆరోగ్యవంతమైన శరీరం ప్రతిరోజు శరీరానికి సరిపడా నీరు త్రాగడం ద్వారా శరీరంలో మలినాలు పారద్రోలి చర్మాన్ని హైడ్రేట్ చేస్తూ మంచి చర్మాన్ని పొందవచ్చు. ఎక్కువ శీతాకాలం, వేసవి కాలంలో పేషెంట్స్ అనేక స్కిన్ ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటారు. వాళ్ళల్లో గుర్తించే సమస్య ఏంటంటే కాలానికి అనుగుణంగా వాళ్ళు మార్పులు చేయకపోవడం. ఋతువులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని రక్షించుకోవచ్చు. వేసుకునే దుస్తులు కూడా ఎంతో ప్రభావం చూపుతాయి. 2, మానసిక ఒత్తిడి అదుపులో ఉంచుకోవడం. ఒత్తిడి నీ అదుపులో పెట్టుకోవడం కూడా చాలా అవసరం. ఈ మధ్య కాలంలో ఒత్తిడి కూడా చర్మ ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది అని చాలా అధ్యయనాలలో తేలడం జరిగింది. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడంతో పాటు సరిపడా నిద్ర కూడా చాలా అవసరం. రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. మీకు మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండటం కూడా చాలా మేలు చేస్తుంది. మీకు ఆమడ దూరంలో చర్మాన్ని రక్షించుకోవడం కోసం అందుబాటులో ఉన్న 5 మూలికలు. 1, దైవంగా కొలిచే తులసి. పోయిన ప్రాణాన్ని కూడా తీసుకురాగలిగే శక్తి ఉందని మన పెద్దలు కాలం నుండి వింటూ వస్తున్నాం. అలాంటి తులసిని మనం పూజించడం వెనుక ఉన్న మొదటి కారణం ఇదే. ప్రతిరోజు ఆహారంతో పాటు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరానికి లభించే విటమిన్లు, మినరల్స్ ఎంతో మేలు చేస్తాయి. తులసి మరిగించగా వచ్చిన నీటిని చల్లార్చి చర్మంపై రాయడం ద్వారా కూడా అనేకమైన చర్మ సమస్యల నుండి రక్షించుకోవచ్చు. ఎగ్జిమా, డాండ్రఫ్, డర్మాటిటిస్ లాంటి అనేకమైన చర్మ సమస్యలకు తులసి నుంచి ఔషధం. 2,
ప్రతి ఇంటి ముందు ఉండే కలబంద. అందరి ఇళ్లలోనూ ఉండే సులువుగా దొరికే గొప్ప ఔషధం కలబందను చర్మానికి రాయడం ద్వారా మొటిమలు, చర్మం పగుళ్లు కూడా కనుమరుగైపోతాయి. కలబంద లోపల ఉండే గుజ్జుని నీటితో మరిగించి సేవించడం ద్వారా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ చర్మాన్ని ఆధునీకరించడం ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా రోజు తీసుకోవడంలో ఫలితం ఆధారపడి ఉంటుంది. చవకైన మరో గొప్ప మూలిక పసుపు. పసుపుకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి అన్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. శరీరంలో వాతతత్వాన్ని తగ్గించగల సామర్థ్యం పసుపుకి ఉంటుంది. అందుచేతనే పసుపుని మనం రోజు వంటల్లో వాడటం జరుగుతుంది. రోజు పసుపు వాడటం వలన మన శరీర రక్షణ వ్యవస్థని మెరుగుపరిచి చర్మం మీద ఉన్న అనేకమైన ఇన్ఫెక్షన్లను లోపల నుండి తరిమి కొడుతుంది. పసుపుని లేపంలా చర్మానికి రాయడం ద్వారా కూడా అనేకమైన చర్మ సమస్యల్ని తొలగించవచ్చు. మనం అనేకమైన ఆయింట్మెంట్లు పసుపుని వాడటం చూస్తూ ఉంటాం. దానికి కారణం ఇదే. 4. ప్రతి వీధిలో ఉండే వేప. ఆకు బెరడు కూడా చర్మ రక్షణకు మంచి చేస్తుంది. వేపను నూనెలో మరిగించి లేదా నీటిలో మరిగించి చర్మానికి రాయడం ద్వారా అనేకమైన చర్మ సమస్యలు దూరమవుతాయి. వేపను కఫ నివారణకు, కడుపులో నులిపురుగుల నివారణకు వాడటం మనకు తెలిసిన విషయమే. వేప బెరడును పొడిలా చేసి చర్మానికి రాయడం ద్వారా కూడా అనేకమైన చర్మ సమస్యలు తొలగించవచ్చు. మనకి తలలో వచ్చే చుండ్రికి, పేలు నివారణకు కూడా ఉపయోగపడుతుంది. 5. ఉసిరి. ఉసిరి అనగా మనకి గుర్తు వచ్చే మరో విషయం ఉసిరి పచ్చడి. అనేక సంవత్సరాల నుండి మన ఇళ్లలో ఉసిరిని మనం అనేక విధాలుగా వాడటం చూస్తూ వస్తున్నాం. దీనికి కారణం మన పూర్వీకులు అనేక శతాబ్దాల క్రితమే ఉసిరిలోని ఔషధ గుణాలను గుర్తించడం జరిగింది. రోజు ఒక ఉసిరికాయ పరగడంన తినడం ద్వారా కఫం దూరం అవుతుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి మరెన్నో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ వ్యవస్థను రిపేర్ చేయడంలో సహకరిస్తాయి. పైన చెప్పబడిన మూలికలు, సూత్రాలు పాటిస్తూ ఆరోగ్యమైన చర్మాన్ని పొందుతారు అని ఆశిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరో ఎపిసోడ్ లో ఆరోగ్యాన్ని పెంపొందించే మరో మంచి అద్భుతమైన టాపిక్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు మీ బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారి ఆరోగ్యానికి మేలు చేసిన వారవుతారు. మీకున్న సమస్యలు, సలహాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. ఖచ్చితంగా మా టీం మీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.